హాయ్, వెల్కమ్ టు వ్యూ పాయింట్. పవన్ సార్, మీరే రైట్, మీరే 100% కరెక్ట్. మీరు తీసుకున్న నిర్ణయమే 100% సరైనది. వీళ్ళనా నమ్మి రాజకీయం చేస్తారు? సీట్ లేకపోతే వెళ్ళిపోతారు, కోపం వస్తే అలిగి వెళ్ళిపోతారు. వెళ్ళిపోయి ఏం చేస్తారు? అపోనెంట్ పార్టీలో చేరతారు, వైసీపీలో చేరి పవన్ కళ్యాణ్ గారిని తిడతారు. వీళ్ళకి ఆ నిబద్ధత ఉన్నది. వీళ్ళని నమ్ముకోన 50 సీట్లు కావాలి, 60 సీట్లు కావాలి, వీళ్ళని నమ్ముకోన ముఖ్యమంత్రి కావాలి, వీళ్ళని నమ్ముకోన పొత్తులో ఒక గట్టిగా నిలబడాలని ఎట్లా సాధ్యమైంది? ఆయనకు తెలుసు. ఆయన చూసేశాడు, చాలా చూశాడు. ఫ్రస్ట్రేట్ అయ్యాడు. ఇవాళ ఆయన బలమేందో ఆయనకు తెలుసు, ఆయన బలహీనత ఏందో ఆయనకు తెలుసు. అందుకే 24 సీట్లు తీసుకున్నాడు. ముఖ్యమంత్రి స్థానం కూడా వచ్చేటప్పుడు వస్తుందని అందుకే ఆయన అన్నాడు. నేను చాలాసార్లు రాజ్యం మీద కాంక్ష లేని రాజు కంటే గొప్పవాడు ఎవడు ఉంటాడని. అలాంటి గొప్పవాడు ఆయన. సమాజం మీద ప్రేమ ఉన్నది, సమాజం బాగుపడాలన్న తపనున్నది, సమాజాన్ని సంస్కరించాలన్న లక్ష్యం ఉన్నది ఆయనకి. అందుకే ఆయన పదవుల కన్నా రాష్ట్ర శ్రేయస్సును ముఖ్యమని భావించాడు ఆయన. అందుకే కొన్ని త్యాగాలు చేయడానికి సిద్ధపడ్డాడు. ఇవాళ అనేక మంది నాయకులు, హరిరామ జోగయ్య గారి తనయుడు చేగొండి సూర్యప్రకాష్ గారు వెళ్ళిపోయారు ఇవాళ. అలాగే రేపు ఇంకొక నాయకుడు వెళ్ళొచ్చు, ఆ తర్వాత ఇంకొక నాయకుడు వెళ్ళొచ్చు. కేవలం 5 సీట్లే ప్రకటించారు. ఆ తర్వాత చాలా సీట్లు ఇంకా ప్రకటించాల్సి ఉంది. అప్పుడు చాలామంది వెళ్ళే అవకాశం ఉంది. వెళ్ళిన ప్రతి ఒక్కళ్ళు ఈటలు విసిరేవాళ్ళు, బాకులు విసిరేవాళ్ళు, కత్తులు దూసేవాళ్ళు, బాణాలు వేసేవాళ్ళు, కొంతమంది క్లెమోర్ మైన్స్ పేలుస్తారు. ఎవరు? పరకాల ప్రభాకర్ పీఆర్పీలో పేల్చినట్టుగా. ఇలాంటి వాళ్ళన నమ్మి రాజకీయం చేయాలి. గంగిగోవు పాలు గరిటెడైనను చాలు, కడివెడైననేమి కరము పాలు. ఈ కరము పాలు అవసరం లేదని అనుకున్నాడు పవన్ కళ్యాణ్ గారు. అందుకే నా వాళ్లే, నన్ను నమ్మిన వాళ్లే నా వాళ్ళు అన్నాడు. పర్ఫెక్ట్ ఉన్నారు సార్, మీరు పర్ఫెక్ట్ ఉన్నారు, ఇందులో ఎలాంటి డౌట్ లేదు. ముద్రగడ గారు ఇంకొకరు వద్దు సార్, ఏమి వద్దు. మీ దారిలో మీరు వెళ్ళండి. మీ 24ను మీరు 24 గెలిపించుకునే ప్రయత్నం చేయండి. జన సైనికులు కూడా, ఆయన కులరహిత నాయకుడు అండి. ఆయన కులానికి పరిమితం చేస్తారు ఎందుకు? కాపు 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 ఒక కులానికి ఎందుకు పరిమితం చేస్తారు ఆయన్ని? ఆయన కులరహిత నాయకుడు. రెల్లి కులం నాదన్నాడు. ప్రాంత రహిత నాయకుడు. ఎక్కడైనా ఆయనకు ఒక నియోజకవర్గం కూడా లేదు. నిజంగా చెప్పాలంటే నిస్వార్థంగా ఆయన పనిచేసుకుంటున్నాడు కాబట్టి ఒక నియోజకవర్గాన్ని ఎంపిక చేసుకోవాలి, ఒక ప్లానింగ్తో ఒక ఓటుని ఎట్లా కొనాలని తెలియదు పాపం. నేను ఇంత మంచి చేస్తున్నాను కదా, జనం నన్ను గెలిపిస్తారనుకుంటాడు. నేను ఇంత నిస్వార్థంగా ఉన్నాను కదా, జనం నన్ను గెలిపిస్తారనుకుంటాడు. నేను సమాజం కోసం ఇంత తపన పడుతున్నాడు కదా, జనం నన్ను గెలిపిస్తారనుకుంటాడు. అందుకే ఆయన దేశభక్తి కలిగిన వాడు, ఒక గొప్ప స్టేట్స్మన్ ఆయన. అలాంటి వ్యక్తిని గెలిపించుకోకపోతే నష్టం ఎవరికి? ప్రజలకి. ఆయనకేం నష్టం? ఆయన మళ్ళీ వెళ్తే ఆయన ఇమేజ్ ఏమైనా తగ్గుతుందా? మళ్ళీ సినిమాలోకి వెళ్తే మళ్ళీ రోజుకు 2 కోట్లు, రేపు 3 కోట్లు, రేపు తర్వాత రోజు 4 కోట్లు, 5 కోట్లు కూడా సంపాదిస్తాడు. ఇది నా బాధ్యత లేదురా భయ్ అనుకుంటే హ్యాపీగా ప్రకటనలో నేను నటిస్తానని ఒక జెండా, పచ్చ జెండా పెడితే బ్రహ్మాండంగా ప్రకటనలు వస్తాయి. సంవత్సరానికి ఒక 500 కోట్ల రూపాయల ప్రకటనలు కూడా చేసుకుంటాడు. ఏం పోయిందండి ఆయనకి? ఇవాళ మీ అందరితో మాటలు పడాల్సిన అవసరం ఏముంటుంది ఆయనకి? అయినా నిస్వార్థంగా అరే వెంటనే డబ్బులు కావాలని 20 రోజుల్లో సినిమా ఫినిష్ చేసుకుని 40 కోట్లు తీసుకొచ్చి మళ్ళీ పార్టీకి పెడతాడే. సో సినిమాలు చేసుకోవాలా, రాజకీయ పార్టీని నడపాలా, ఆ డబ్బులు తీసుకొచ్చి పెడతాడు. అరే డబ్బులు పార్టీకే డబ్బులు నడపడానికి డబ్బులే లేవనుకున్న స్థితిలో మళ్ళీ సహాయాలు. కౌలు రైతులు అంటాడు, పడవలు దగలపడిపోయినాయి వాళ్ళకి సహాయం అంటాడు, కార్యకర్తలు చనిపోతే వాళ్ళకి సహాయం అంటాడు. ఎక్కడ ఎవరికి ఏ సహాయం కావాలన్నా నేనున్నా అంటాడు. ఎప్పుడు చూసిన ప్రకృతి విపత్తులు వస్తే మొత్తం ఏందే బాధ్యత అనుకున్నాడు. అరే ముఖ్యమంత్రులు ఉన్నారయ్యా, ప్రభుత్వాలు ఉన్నాయ్యా, వాళ్ళు చూసుకుంటారు. లేదు, సమాజానికి నేను ఏదైనా చెయ్యాలంటాడు. ఇంత నిస్వార్థమైన నాయకుడు పవన్ కళ్యాణ్ గారు
ఆయన వీళ్ళందరిని చూసి ఆయన రాజకీయం చేయాలా? ఆయన్ని ఒక 10 సీట్లు వచ్చి ఆయన అసెంబ్లీలోకి వెళ్ళినా కానీ గొప్పే. ఒక మంచి దారిలో వెళ్తున్నప్పుడు విజయం రావడం చాలా కష్టం. చెడు మార్గంలో వెళితే తొందరగా వస్తుంది విజయం. ఆయన ఆ విజయాన్ని కోరుకోవట్లా. మంచి దారిలో వెళ్ళి విజయం సాధించాలి అని కోరుకుంటున్నాడు. అది కావాలి కదా ఇవాళ. అలా కాకుండా వెంటనే నేను ముఖ్యమంత్రి అయిపోవాలి, ఒక్క ఛాన్స్ ఇవ్వండి, ఒక్క ఛాన్స్ ఇవ్వండి, ఒక్క ఛాన్స్ ఇవ్వండి. ఆబగా తండ్రి చనిపోతే వెంటనే సంతకాలు పెట్టి నేను ముఖ్యమంత్రి అవ్వాలి. ఆ ముఖ్యమంత్రి కావడానికి ఆ రోజు కుదరకపోతే వెంటనే ఓదార్పు యాత్ర అని చెప్పి జనాన్ని ఓదార్చి 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 ఒక సారో మ్యూజిక్ లేసి దానికి ఎలివేషన్స్ ఇచ్చి చివరికి జనంలో ఒక ఫీలింగ్ తెచ్చి అయ్యో పాపం ఏంటి పాపం, ఏం పాపం, రాజశేఖర రెడ్డి గారు చనిపోతే కొండంత తండ్రి చనిపోయాడని ఎవరు చనిపోవాలి? ఆయన మీద ఆధారపడ్డోళ్ళు చనిపోవాలి. 200 పెన్షన్ ఇచ్చిన వాడు చనిపోతాడా? ఇలాంటి డ్రామాలన్నీ చేసి వాళ్ళ ముఖ్యమంత్రి అయిపోయారు. మళ్ళీ ముఖ్యమంత్రి అవ్వాలంటున్నారు. నా ఎస్సీలు, నా బీసీలు ఈ రకంగా మాట్లాడి మళ్ళీ. సో ఈ క్రమంలో నేనేమంటున్నానంటే పవన్ కళ్యాణ్ గారు ఏదైతే డెసిషన్ తీసుకున్నారో, ఇవాళ సూర్యప్రకాష్ గారు వెళ్ళిపోవచ్చు, రేపు ఇంకొక నాయకుడు వెళ్ళిపోవచ్చు, రేపు ఇంకొక నాయకుడు వెళ్ళిపోవచ్చు, ఆ తర్వాత ఇంకొక నాయకుడు కూడా వెళ్ళిపోవచ్చు. వెళ్ళిన ప్రతి ఒక్కడు బాకులు దించేసి వెళ్ళిపోతారు. బట్ సిద్ధంగా ఉన్నాడు పవన్ కళ్యాణ్ గారు, అన్నిటికీ సిద్ధంగా ఉన్నాడు. అందుకే 24 నాకు చాలు, వాటిని నేను గెలిపించుకుంటే చాలు అనుకుంటున్నాడు. ఆయన చెప్పాడు ఇటుకిటుక పేరుస్తున్నా కోటని కడతా అని చెప్తున్నాడు. నమ్మండి, ఆయన నమ్మండి, నమ్మి ఆయన వెనక వెళ్ళండి. ఒక మంచి నాయకుడు, దేశంలోనే ఇలాంటి నిస్వార్థ రాజకీయ నాయకుడు లేడు. వెళ్ళండి, నమ్మి వెళ్ళండి. ఇవాళ ఆయన పొత్తులో ఏం కోల్పోలా, సీట్లు కోల్పోయాడని మనం అనుకోవచ్చు, కానీ ఆయన ఉన్న వాస్తవ పరిస్థితి అది. అంతే తప్ప ఆయన 2019లో చాలామందిని రబ్బర్ చెప్పులు వేసుకొచ్చిన వాళ్ళందరినీ రాజకీయాల్లో దింపాడు, కానీ సత్ఫలితాలు ఇవ్వలా. ఒక సందేశం కావాలంటే ఒక కమర్షియల్గా వెళ్ళాలి, తప్పదు. అందరు కమర్షియల్కి వెళ్తుంటే నేను అవార్డు సినిమా తీసుకుంటా అంటే కుదరదు. సో ఇవాళ రియలైజ్ అయ్యాడు ఆయన. ఎన్ని సీట్లు తీసుకున్నా ఆ సీట్లలో ఎలా గెలవాలో అలా ప్లాన్ చేసుకుని గెలిచే ఒక ప్రయత్నం చేస్తున్నాడు. ఆ ప్రయత్నాన్ని మీరందరూ ఆశీర్వదించండి, ఆయన్ని గెలిపించండి, సమాజం కోసం గెలిపించండి. ఆయన ఏదో ముఖ్యమంత్రి కావాలి, కాపులకు రాజ్యాధికారం కావాలి, ఇంకొకరు అన్నీ పక్కన పెట్టండి, సమాజం కోసం గెలిపించండి ఆ వ్యక్తిని. కాపులకే కాదు, ప్రతి ఒక్కళ్ళకి రాజ్యాధికారం వస్తుంది. మీకు ఉపాధి ఏంటో చూపిస్తాడు, ఉచితాలు కాదు, ఉపాధి చూపిస్తాడు. మీకు 3,000 ముష్టేయడం కాదు, 30,000 మీరు సంపాదించేలా మార్గం చూపిస్తాడు. అలాంటి వ్యక్తిని గెలిపించండి. అది మన బాధ్యత, గురుతర బాధ్యత. ఇలాంటి నాయకులు వస్తారు, పోతారు, సీట్ ఇస్తే ఉంటారు, సీట్ లేకపోతే పోతారు, అలిగి వెళ్ళిపోతారు, ఎమోషనల్గా కోపము చెల్లిపోతారు, అన్నీ ఉంటాయి. కాబట్టి మీరు పవన్ కళ్యాణ్ గారిని గెలిపించాల్సిన బాధ్యత రాష్ట్ర శ్రేయస్సు కోరుకున్న ప్రతి ఒక్కళ్ళ మీద ఉంది. థ్యాంక్ యూ.